హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నవ్వడం నేర్చుకో, బాధ కూడా నిన్ను చూసి మారిపోతుంది. డబ్బు సంపాదించుకున్నవారు ధనవంతుడు, ఆరోగ్యాన్ని సంపాదించుకున్నవారు భాగ్యవంతుడు. అందుకే పెద్దలంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అని. తెలివైన వారు ముందే ఆలోచిస్తారు, తెలివి తక్కువ వారు మోసపోయిన తరువాత ఆలోచిస్తారు. అంతే తేడా. ఉన్నదానితో తృప్తి పడితే జీవితం అందంగా ఉంటుంది, లేని దానికోసం ఆరాటపడితే బ్రతుకు శూన్యమవుతుంది. మోసం ఇప్పుడు మంచి అనే ముసుగు వేసుకుని పరిచయం అవుతుంది. దాన్ని గుర్తించేలోపే జీవితాన్ని నాశనం చేస్తుంది. నిన్న జరిగిపోయిన దాని గురించి చింతించకూడదు, నేడు జరుగుతున్న దాన్ని స్వీకరించాలి. రేపు జరగబోయే పరిణామాన్ని ఎదుర్కోవాలి. తండ్రి మాట విన్న కొడుకు, అన్న మాట విన్న తమ్ముడు, భర్త మాట విన్న భార్య, గురువు మాట విన్న శిష్యుడు చెడిపోయినట్లు చరిత్రలోనే లేరు. చెడు వ్యసనాలు ఉన్నా పర్వాలేదు, కానీ స్వార్థపరులతో మాత్రం స్నేహం చేయకూడదు. వ్యసనం ఉన్న వారితో తిరిగితే డబ్బు మాత్రమే పోతుంది. అదే స్వార్థపరులతో తిరిగితే జీవితమే నాశనం అవుతుంది. నిజాయితీతో గడిపే జీవితం ఆస్తులు నింపుకోవచ్చు, కానీ ఆత్మసంతృప్తినిస్తుంది. ఆస్తులు అంతస్తులు ఎలాగైనా ఎవరైనా సంపాదిస్తారు, కానీ సమాజంలో నమ్మకం సంపాదించాలంటే క్యారెక్టర్ ఉండాలి. మనసులో నుంచి మనిషిని దూరం చేసేది రెండే రెండు. ఒకటి నాలుక, రెండవది డబ్బు. అందంగా పుట్టడం మీ చేతుల్లో ఉండదు, కానీ మంచి మనస్సుతో బ్రతకడం మీ చేతుల్లోనే ఉంటుంది. జరిగిపోయిన దానికి బాధపడకు, జరగబోయేదానికి ఊహించుకోకు. ఈ క్షణం మాత్రమే నిజం. జీవితం చాలా విచిత్రమైనది. ఆచరణలో పెట్టింది జరగదు, తలరాతలో ఉన్నది ఏదీ ఆగదు. గుడిసెలో ఉన్న, గోపురంలో ఉన్న ఆలోచనలను అనుసరించి మాత్రమే జీవితం ఉంటుంది. జీవితంలో ఏదైనా జారిపోయిందని వదిలేయకు, తిరిగి ప్రయత్నించు, తప్పకుండా దక్కుతుంది. అది వస్తువైనా బంధమైనా. చేతిలోని ధనం, నోటిలోని మాట రెండూ విలువైనవి. వాటిని పొదుపుగా వాడితేనే మనిషికి విలువ. విలువైన వాటిని ఇచ్చేటప్పుడు భగవంతుడు ఆలస్యం చేస్తాడు, ఎందుకంటే వాటి విలువ తెలియాలి కాబట్టి. అతి నమ్మకం, పిచ్చితనం రెండూ మనిషి ఎదుగుదలను నాశనం చేస్తాయి. కలలు చాలా గొప్పవి, నిజం కాకపోయినా కాసేపైనా ఆనందాన్ని ఇస్తాయి. ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు రేపటి రోజు నిర్ణయిస్తాయి. ఇతరుల మాటలు విని మీ నిర్ణయాన్ని ఎప్పుడూ మార్చుకోకూడదు, ఎందుకంటే ఇతరుల సలహాలు మాత్రమే ఇస్తారు, ఆహారం కాదు. లైఫ్లో కొన్నిసార్లు ఓడిపోతారు. ఓడిపోయామని కూర్చోకుండా తిరిగి లేచి మళ్ళీ పరిగెత్తడమే నిజమైన సక్సెస్. ఎవరినైనా పూర్తిగా అర్థం చేసుకున్నాకే వారిని ప్రేమించడం మొదలుపెట్టు. అందానికి ఆకర్షితమైతే అదే నీకు కీడుగా మారుతుంది. ఓటమికి గల కారణాలు తెలుసుకోలేని వారు, తెలుసుకున్నా వాటిని అధిగమించడానికి ప్రయత్నించిన వారు ఎప్పటికీ గెలవలేరు. మధ్యతరగతి జీవితాలు బాధలు బ్రతకనివ్వవు, బాధ్యతలు ముందుకి వెళ్ళనివ్వవు. అనుకున్న వెంటనే అన్నీ లభిస్తే మనిషిలో నిర్లక్ష్యం పెరుగుతుందని కొన్నింటిని అందని జాబితాలో ఉంచుతుంది కాలం. జీవితం గురించి తెలిసిన వాళ్ళు జీవితానికి లొంగరు. జీవితానికి లొంగిపోయిన వారికి జీవితం గురించి ఆలోచించే తీరిక ఉండదు. ఈ రోజుల్లో చాలా ప్రేమలు ఆకాశం సముద్రం కాదు, చాలామందివి అవసరాలు అవకాశాలు మాత్రమే. మోసం చేసేవాళ్ళు ముందు ఆలోచిస్తారు, మోసపోయిన వాళ్ళు తర్వాత ఆలోచిస్తారు. ఎవరైనా మీ ఆలోచనకు అడ్డుపడరు, కానీ పనులకే అడ్డుపడతారు. మీ పని మీరు చేసుకుంటూ పోతూ ఉంటే వాళ్ళే పక్కకు తప్పుకొని పోతారు. అవసరమైన సమయంలో చెప్పలేని నిజం అబద్ధం కన్నా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. తాను చేసేది మంచి పని కాదని తెలిసినా ఫలితం మాత్రం తనకు అనుకూలంగా రావాలనుకోవడమే నేటి మనిషి నైజం. కాలం మీకు విజయాన్ని ఇవ్వదు, కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది. వాటిని ఎలా అందిపుంచుకొని సద్వినియోగం చేసుకుంటావు అనే దానిపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. గౌరవం లేని పలకరింపు, మర్యాద లేని మాట, మనశ్శాంతి లేని సంపద, ఆరోగ్యం లేని జీవితం నిరుపయోగం. నీది కానిది ఎప్పటికీ నీకు దక్కదు, నీదైనది ఎప్పటికీ నీకు దూరం అవ్వదు. పేదవాని తెల్లరాత మార్చేది చదువు ఒక్కటి మాత్రమే. జీవితం అనుకున్నంత ఈజీ కాదు. ఒక్కోసారి మీరు ఏ తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించాలి.
ఏదైనా సరే గెలుస్తామనే నమ్మకంతో మొదలుపెట్టాలి, ఓడిపోతాను అనే భయంతో కాదు. 10 మంది కూర్చున్న చోట మీరు వెళ్ళి కూర్చుంటే అది మర్యాద. మీరు కూర్చున్న చోట 10 మంది వచ్చి కూర్చుంటే అది అభిమానం. జీవితం అంటే సుఖంగా బ్రతకడం కాదు, ధర్మంగా జీవించడం. సమయానికి అందుబాటులో లేనిది ఏదైనా వ్యర్థమే. అది మాటైనా, వస్తువైనా, మనిషి అయినా. మనిషికి కోపం ఉండొచ్చు, కానీ మనిషిని వదులుకునేంత కోపం ఉండకూడదు. అద్దం బలహీనమైనదే కావచ్చు, కానీ వాస్తవాన్ని బయటపెట్టడానికి అది ఎప్పుడూ భయపడదు. కష్టాలను తీసుకొచ్చేది కాలమే, తీసుకెళ్లేది కాలమే. మీది కేవలం ప్రయాణమే. మనిషి జీవితంలో లోపాల కన్నా పాపాలే ఎక్కువ. బలవంతంగా ఏ బంధాన్ని కలపలేరు, కానీ ఆ భగవంతుడు కలిపిన బంధాన్ని ఏ శక్తి విడతీయలేదు. దుఃఖం అనేది శిక్ష కాదు, సంతోషం అనేది వరము కాదు, రెండూ ఫలితాలే. ఆకలి విలువ తెలిసిన వారు ఒకరి కడుపు కొట్టడు, కన్నీటి విలువ తెలిసిన వారు ఒకరి కన్నీటికి కారణమవరు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న జీవితం పూర్వజన్మ కర్మ ఫలితమే. ఈ జన్మలో నువ్వు సంపాదించిన ధనం, నువ్వు కలుపుకున్న బంధాలు, మరుజన్మకు ఇవి ఏవి కూడా ఉపయోగపడవు. నువ్వు చేసుకున్న పాపపుణ్యాలు మాత్రమే మరుజన్మకు ఉపయోగపడతాయి కర్మ రూపంలో.